ఫార్ములా రేస్ కు నిధుల మళ్లింపుపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టుతో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఉచ్చు బిగుసుకుంది. అరవింద్ కుమార్ కు శివబాలకృష్ణ సన్నిహితంగా ఉండడంతో తదుపరి చర్యలకు సర్కారు సిద్దమవుతోంది. న్యాయ నిపుణులతో చర్చల అనంతరం అరవింద్ పై కేసు నమోదుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఫార్ములా రేస్ కు ఎవరి అనుమతి తీసుకున్నారో తెలపాలని అరవింద్ కుమార్ కు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. దాంతో 9 అంశాలతో కూడిన వివరణను అరవింద్ ఇచ్చారు. బడ్జెట్ నుండి నిధులు ఇవ్వకుండా విడతల వారీగా ఇచ్చానని అరవింద్ క్లారిఫికేషన్ ఇచ్చారు. మొత్తం నిధులను హెచ్ఎండిఏ నుండే విడుదల చేశామని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. అయితే అతని వివరణకు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మొత్తానికి ఈ ఫార్ములా రేస్ కి సంబంధించిన వ్యవహారాల్లో అవకతవకలపై రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. నిధుల విడుదల అలాగే పర్మిషన్ల శాంక్షన్ల విషయంలో కూడా అన్నింటిలో కూడా సీరియస్ గా అంశాల వారీగా ఫోకస్ చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. వివరాలేంటి? హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విషయంలో చాలా సీరియస్ గా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఈ ఫార్ములా పేరుతో దాదాపు 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏతో సంబంధం లేకుండా నిధుల బదలాయింపు జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన విషయంలో ఆర్థిక శాఖతో ఎలాంటి ఇబ్బందులు లేవు. హెచ్ఎండిఏ సంబంధించిన నిధులు మాత్రమే దశల వారీగా నేను విడుదల చేసినని చెప్పేసి అప్పట్లో ఆ ప్రభుత్వ టీచర్ అనుమతి జరిగిందంటూ హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి సమయంలో జరిగిన నిర్ణయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అరవింద్ కుమార్ ఖర్చు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపైన సిఎస్ శాంతి కుమారి నివేదిక అడిగారు. వివరణగా 9 అంశాలు ఎక్స్ప్రెషన్ ఆయన ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దీనిపైన సిఎస్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. అయితే సిఎస్ ఆదేశాలకు అనుగుణంగా అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి రిప్లై ఏదైతుందో ఆ రిప్లై కన్సిడర్ చేయట్లేదు. దీనికి సంబంధించిన విషయంలో మరోసారి లోతైనటువంటి చర్చ జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. 54 కోట్ల రూపాయలు అక్రమంగా బదిలీ తీసుకున్నటువంటి నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఫైనాన్స్ శాఖ కానీ, గవర్నమెంట్ మూడింటి అనుమతి లేకుండా తీసుకోవడం అనేటువంటిది చట్ట పరిధిలోకి వస్తుంది. కాబట్టి దీనిపైన న్యాయ సలహాలు, న్యాయ సూత్రాలు తీసుకుని అరవింద్ కుమార్ పైన విచారణకు ఆదేశించడమా లేదంటే విచారణకు ఆదేశించేటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన న్యాయ సలహాలు, న్యాయ సూత్రాల అంశాలన్నింటినీ కూడా పరిధిలోకి తీసుకున్న తర్వాత దాదాపు అరవింద్ కుమార్ అరెస్ట్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసినటువంటి శివబాలకృష్ణ స్టేట్మెంట్ లో అరవింద్ కుమార్ కి సత్సంబంధాలు ఉన్నాయంటూ ఆయన డైరెక్షన్ లో భాగంగానే నిర్ణయాలు జరిగినట్టు కూడా శివబాలకృష్ణ ఏసీబీ అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెండు కేసుల విషయంలో ప్రభుత్వం నుంచి కానీ న్యాయపరంగా కానీ ఇటు కమిషనర్ అరవింద్ కుమార్ గా పనిచేసిన సందర్భంలో తీసుకున్న నిర్ణయాలకు కానీ ఉచ్చబిగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత అరవింద్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందో మాత్రం దాదాపుగా ఆయన పైన ఒక పూర్తి స్థాయి నిర్ణయానికి వచ్చేది.